అనుకుంటున్నాడా? లేదంటే ఇంత టైం ఎందుకు తీసుకుంటాడు? ఎన్ని సినిమాల్లో చూడలేదు, హీరోకి ప్రపోజ్ చేయడం కష్టంగా ఉన్నప్పుడు ఇలా వాష్రూమ్కి వెళ్ళి ధైర్యం నింపుకొని వస్తాడు. ఇది కూడా పక్కా అదే. అవును, ఒకవేళ ప్రపోజ్ చేస్తే నేనే చేయాలి, తిరిగి నేనే చెప్పాలి. అయ్యో, చాలా టెన్షన్ గా ఉంది. అవును, ఒకవేళ ప్రపోజ్ చేస్తే నేనే చేయాలి, తిరిగి నేనే చెప్పాలి. అయ్యో, చాలా టెన్షన్ గా ఉంది. నేను ఏదో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ప్రస్తుతానికి ప్రపోజల్ పోస్ట్ పోన్ చేద్దామా? సారీ, కాస్త లేట్ అయింది. అది ఫోన్ కాల్ రావడంతో కొంచెం లేట్ అయింది. పర్వాలేదు సార్. అన్నట్టు మీరేదో చెప్పాలన్నారు. అది అసలు నేనేం చెప్పాలనుకున్నానంటే, నేను నిన్ను మీరు నన్ను నేను నిన్ను ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. ఇలా ఉండాలా? ఎలా ఉండాలి సార్? ఇది చెప్పడానికి ఇంత దూరం తీసుకొచ్చారా? అది కాదు, నేను నీతో ఒక విషయం మాట్లాడాలి. మాట్లాడండి. ఆర్డర్ సార్. అఖిల, నీకేం కావాలో చెప్పు. ఏదైనా పర్లేదు సార్, మీరేం తీసుకుంటారో నాకు అది తెప్పించండి. మీ కేఫ్లో ఏం బాగుంటుందో అది 2 ప్లేట్స్ తీసుకురండి సార్. అలాగే 2 కాఫీ తీసుకురండి. అలాగే సార్. విచ్ కాఫీ సార్? బ్లాక్ కోల్డ్ కాఫీ, హాట్ కాఫీ, క్యాపుచినో, లాటే, రెడ్ ఐ, మోచా, ఎక్స్ప్రెసో. అయ్యో, ఏదో ఒకటి ఇవ్వండి. ఓకే మేడం. ఓకే సార్. అయ్యో భగవంతుడా, నేనేం చెప్పాలనుకుంటున్నారు? నేను అనుకున్నది అయితే తిరిగి నేనేం చెప్పాలి? ఆ విషయం చెప్పిన ప్రాబ్లం, చెప్పకపోయినా ప్రాబ్లం. ఎందుకైనా మంచిది మ్యాటర్ డైవర్ట్ చేయడమే బెటర్. లేదంటే నేనేం చెప్పాలనే కంగారుకి ఇక్కడే తల తిరిగి పడిపోయినా ఆశ్చర్యం లేదు. చూడు, ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను కానీ చెప్పలేకపోతున్నాను. ఇక నా వల్ల కాదు. విషయం ఏంటంటే, అయ్యో సార్, నేను కూడా ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అవునా? ఏంటది? ముందు నువ్వే చెప్పేసి, లేడీస్ ఫస్ట్ కదా. అది నేను అది కొంపదీసి నేను చెప్పాలనుకున్నదే చెప్తున్నా. అదే జరిగితే నా అంత అదృష్టవంతుడు ఎవ్వడు ఉండడు. అయ్యో, ఈసారేంటి చెప్పాలి అని పట్టుపట్టి కూర్చున్నాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? చెప్పాక ఏదో చెప్పాలన్నా. అది నేను సార్, ఏం లేదు. నిన్న నాకు నిఖిల్కి చిన్న గొడవ జరిగింది. తను నా గురించి ఏమనుకుంటుంది అసలు? అయ్యో, నాకు ముందే తలనొప్పిగా ఉంది. నువ్వు ఇలాంటివి చెప్తే బుర్ర బద్దలయ్యేలా ఉంది. అసలు విషయం ఏంటో చెప్పాలి కదా. సార్, మీరు నేను ఫ్రెండ్స్. నిఖిల్ మాత్రం మన గురించి ఏదేదో ఊహించుకొని అక్కతో చెప్తాను అంటుంది. మేము జస్ట్ ఫ్రెండ్స్ అంతే, నువ్వు అక్కకి చెప్పి పెద్ద సీన్ క్రియేట్ చేయకు అంటూ నిఖిల్కి బుద్ధి చెప్పాను. ఇంకోసారి నా జోలికి రాకుండా చేశాను. మీరే చెప్పండి సార్, మనం జస్ట్ ఫ్రెండ్స్ అంతే కదా? అవునవును, నువ్వు చెప్పింది కరెక్ట్. జస్ట్ ఫ్రెండ్స్ అంతే. అమ్మయ్యా, సార్ మనసులో ఎలాంటి ఉద్దేశం లేదని అర్థమైంది.